హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల కూర వండుతున్నా. 2.5 కారం, 1 స్పూను ఉప్పు వేసుకున్నా. అల్లం వేసుకుంటున్నా 1 స్పూను. అల్లం ఎల్లిగడ్డ, పసుపు అక్కడ ఉంది కింద. పసుపు కొంచెం వేసుకోవాలి. ఉప్పు వేసినా. గరం మసాలా ఏమన్నా ఇప్పుడు వద్దులే. ఇవన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. మొక్కకు మంచిగా పట్టాలి. ఆయిల్ పోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సాల్ట్, తొందరగా ఎగిపోతాయి. అల్లం, పసుపు, అల్లం 2. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అది పసుపు. పసుపు, కొత్తిమీర కూడా ఫస్ట్ వేసుకున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. టమాటా ప్యూరీ, కలిపెట్టి ఇది మాడుతుంది. ఈటే వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటి చిన్న పెట్టుకోవాలి. మంచిగా గడిగదా. ఇది కొన్ని ఉంచుతున్నా పీసులు. మంచి మంచిగా 7-8 పెట్టి 5-6 పెట్టి సాల్ట్. స్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని చింతపులుసు పోసుకోవాలి. చేపలు కలబెట్టాలి. జీలకర్ర మెంతులు పౌడరు వేసుకోవాలి. దంచి కలుపుకుంటే అయిపోతుంది. పులుపు ఎక్కువ ఉందా చూస్తా, టేస్ట్ చేసి పర్వాలేదు అనిపిస్తుంది.
వేసుకుంటూ అయితే ఉండాలి. కొంచెం మరి ఎక్కువ వేస్తే కారం అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ చేపల కూర ఇట్లా వండుకొని తినాలి, బాగుంటుంది టేస్ట్. ఈరోజు చేసిందంతా వీడియో మొత్తం అప్లోడ్ చేస్తా. కొంచెం అయినాక 5 నిమిషాలు అయినాక ఇలా చేసుకొని తినాలి.